మోసాలకు కాదేది అనర్హమన్న రీతిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకు కొత్త పంథాలో ప్రజలను మోసం చేస్తున్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి కోట్లు కాజేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు డిజిటల్ అరెస్ట్, ఓటీపీ స్కామ్లకు పాల్పడిన సైబర్ క్రిమినల్స్ తాజాగా ఓ నయా మోసానికి తెరలేపారు. అమ్మాయిలను రంగంలోకి దించి అమాయకులకు వల విసురుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టించి యాక్సెప్ట్ చేయగానే తీయని మాటలతో ముగ్గులోకి దించుతున్నారు. ఆపై అవసరాల పేరుతో అందిన కాడకు దోచుతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ 81 ఏళ్ల వృద్ధుడికి ఇదే తరహాలో కుచ్చుటూపి పెట్టారు కేటుగాళ్లు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమ్మాయిలతో వల విసిరి అమాయకులను మోసం చేస్తున్నారు. తీయని మాటలతో హనీ ట్రాప్ చేసి అందిన కాడికి దోచేస్తున్నారు. తాజాగా అమీర్పేటకి చెందిన ఓ 81 ఏళ్ల వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. మాయ అనే యువతి పేరుతో మాయ చేశారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి 7,11,000 రూపాయలు కాజేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వృద్ధుడి వాట్సాప్ కి మాయా రాజ్పూత్ అనే మహిళ పేరుతో ఓ కాల్ వచ్చింది. ఆపై తీయని మాటలతో పరిచయం పెంచుకుంది. ఆ తరువాత నిత్యం కాల్స్, చాటింగ్ చేస్తూ అతనితో స్నేహం పెంచుకుంది. తనని అతడు పూర్తిగా నమ్మేలా చేసింది. ఆ మాయలో పడ్డ వృద్ధుడు తన వ్యక్తిగత విషయాల్ని కూడా పంచుకోవడం మొదలుపెట్టాడు. ఇలా ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా సంభాషణ సాగుతోంది. ఈ క్రమంలో ఓ రోజు మాయ ఏడుస్తూ వృద్ధుడికి వీడియో కాల్ చేసి తనకున్న సమస్యలు చెప్పింది. తన ఆరోగ్యం బాగోలేదని, చికిత్స కోసం డబ్బులు కావాలని, అంతేకాకుండా తన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టానని, వాటిని విడిపించుకోవడానికి సహాయం చేయాలని అతన్ని అభ్యర్థించింది. వయస్సు పైబడిన ఆ వ్యక్తి అమాయకంగా నమ్మి చిన్న మొత్తాలతో మొదలుపెట్టి పలు దఫాలుగా సుమారు 7,11,000 రూపాయలు బదిలీ చేశాడు. ఆపై కొద్ది రోజులకు మాయ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆమె నుంచి ఎటువంటి కాల్స్ గాని, మెసేజ్లు గాని రాలేదు. దాంతో అనుమానం వ్యక్తం చేసిన వృద్ధుడు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు వెంటనే అసలు విషయాన్ని అర్థం చేసుకున్నారు. హనీ ట్రాప్ గ్యాంగ్ మాయలో చిక్కుకున్నారని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రాథమిక విచారణలోనే ఇది హనీ ట్రాప్ మోసమని, గ్యాంగ్ నకిలీ సిమ్ కార్డులు, ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ వాడుతూ ఈ స్కామ్ చేస్తున్నట్లు గుర్తించారు. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ద్వారా డబ్బు ట్రేస్ చేసి నిందితులను పట్టుకోవడానికి పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఇలాంటి సంఘటనలు రోజురోజుకి మరింత పెరుగుతున్న క్రమంలో ప్రజలకు సైబర్ క్రైమ్ పోలీసులు పలు జాగ్రత్తలు సూచించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లకి స్పందించకూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, ముఖ్యంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దని హెచ్చరించారు. వృద్ధులు, ఇంట్లో ఒంటరిగా ఉండేవారిపై ఈ గ్యాంగులు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయన్నారు. కుటుంబంలోని పెద్దలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండేందుకు హనీ ట్రాప్ లాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ఎటువంటి సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటున్నారు కాకీలు.